బాగా చూసుకుంటాను అత్తయ్య. నువ్వేం కంగారు పడక చెల్లమ్మా. ఇవాళ నుంచి నాకు 4 కూతుళ్ళు అనుకుంటా. నీ మనసు చాలా మంచిదిరా. నా కూతురు చాలా సంతోషంగా ఉంటుందిరా. చా చా పిచ్చోడా, బంగారం రా. ఈ వజ్రాన్ని మాకిచ్చినందుకు మేమందరం నీకు నా చెల్లెమ్మకి పెద్ద థ్యాంక్స్ రా. అదేదో అది బంగారం, వెళ్ళి గౌరీదేవిని తీసుకొచ్చి కారెక్కమ్మా. గౌరీదేవి ఏంటన్నయ్య? గౌరీదేవి ఏంట్రా? పెళ్లిలో బంగారం పూజ చేసిందే గౌరీదేవిరా. నువ్వు వెళ్ళి పట్టురమ్మా. నువ్వు ఉండమ్మా, గౌరీదేవిని అలా ఇవ్వకూడదు బాబు. అది మా ఆచారం అమ్మా. మా అమ్మ తీసుకొచ్చింది, మీ చెల్లెలు కూడా తీసుకొచ్చిందిరా. అమ్మవారు మా ఇంటికి వచ్చిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందమ్మా. బంగారం నువ్వు వెళ్ళి పట్టురా. అది ఇవ్వకూడదు అబ్బాయి. అసలు గౌరీదేవి అమ్మా అంటే ఫోన్లే ఇచ్చేద్దాం. ఇప్పుడు నువ్వు నసపెట్టకు. నస కాదే పిచ్చు మొహం, నువ్వు నోర్వై. అది కాదబ్బాయి, ఏ ఇంటికైనా ఆడపిల్ల మహాలక్ష్మి లాంటిది. పెళ్ళైన ఆడపిల్లతో పాటు లక్ష్మీదేవి వెళ్ళిపోకుండా గౌరీ పూజ చేయించి గౌరీదేవిని పుట్టింట్లో ఉంచుకుని అమ్మాయిని అత్తింటికి పంపిస్తారు. అమ్మాయితో పాటు గౌరీదేవి వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమయ్యా. ఇలాంటిది నేను ఎక్కడా వినలేదమ్మా. మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తారు కానీ నా పెళ్ళైన తర్వాత బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు చెప్పే సరిగ్గా. ఆ సంగతి అంతా నాకు తెలియదయ్యా. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. గౌరీదేవిని అమ్మాయితో ఇచ్చి పంపడం కుదరదు. అమ్మాయిని తీసుకుని మీరు బయలుదేరండి. మీరు మరీ అలా కరాఖండిగా మాట్లాడటం ఏమీ బాగోలేదు. అదే నేను గౌరీదేవి లేకోకుండా ఆ అమ్మాయిని తీసుకెళ్లను అని అంటే బాగుంటుందా చెప్పండి. అంటే గౌరీదేవిని ఇవ్వకపోతే అమ్మాయిని తీసుకెళ్ళమంటున్నారా? చచ్చా, నా ఉద్దేశం అది కాదమ్మా. అసలు అసలు ఆ మాట ఎందుకు వచ్చింది? అంటే నేను నువ్వు ఉండరా చాము, నేను మాట్లాడతా. ఏంటి మీరు మాట్లాడేది? మీ ఫ్రెండ్ మాట్లాడేది మీకు అర్థం కావటం లేదా? గౌరీదేవిని ఇవ్వకపోతే అమ్మాయిని వదిలేస్తామంటున్నారు. నువ్వు కూడా అదే మాట అంటావా? అత్తయ్య, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నానంద అది కాదు. అత్తమ్మ, మీరు అనవసరంగా గొడవ చేస్తున్నారు. గొడవ చేస్తుంది నేను కాదు. గౌరీదేవి లేకపోతే అమ్మాయిని తీసుకెళ్ళకపోవటం మీ ఆచారం. సరే, మీ ఆచారం ప్రకారమే మాట్లాడతాం. మీ అబ్బాయిని ఇక్కడే ఉండమనండి. హల్లుల్లో ఇంట్లో కట్టి పడేసుకోవడం మీ ఆచారమే కదా. ఏంటబ్బాయి, ఇళ్ళకి వస్తావా? మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి అత్తయ్య గారు. అవును, మర్యాదలు మీ దగ్గరే నేర్చుకోవాలి. ఆహా, కాదు మరి. ఇందాక నుంచి నోరు మూసుకో. చెల్లెమ్మ, నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. చాలు, ఈ పెళ్లికి ఒప్పుకొని చాలా తొందరపడ్డాం అనిపిస్తుంది. హలో అంకుల్, ఇదిగో గౌరీదేవి నేను తీసుకొచ్చేసా. ఏం ప్రాబ్లం లేదు. అయ్యో రామ 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 రామ, అమ్మవారిని ముట్టుకోకూడదు. ఎంత ధైర్యం నీకు? అమ్మవారిని తీసుకొస్తావా? మా అల్లుని పట్టుకుని కొడతావా? నువ్వు అసలు ఆడతానువేనా? నాన్నే కొడతావా? ఆడదని కూడా చూడకుండా, అత్తగారిని కూడా చూడకుండా పెళ్లి మండపంలోనే నువ్వు నాన్న కలిసి మా అబ్బాయిని కొట్టిస్తారా? నాకు వీలు వద్దు. అసలు నాకు పెళ్లి వద్దు. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నా ఇష్టం కాదన్న చాలా